రామపురం అనే ఊరిలో వీరయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. వీరయ్య సుశీల అనే అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళాడు. వీరయ్య సుశీలని చూసి, అమ్మాయి నాకు బాగా నచ్చింది. తనని వివాహం చేసుకోవడానికి నాకు సమ్మతమే. నా ఆస్తిపాస్తుల గురించి మీకు ముందుగానే చెప్పాను. నేను పేదవాడిని. రోజు కాయ కష్టం చేసుకుంటూ జీవిస్తాను. కానీ మీ అమ్మాయికి ఏ కష్టము రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను. సంతోషం వీరయ్య, చాలా మంచి మాట చెప్పారు. మా అమ్మాయిని మీకిచ్చి పెళ్లి చేయడానికి మాకు కూడా సమ్మతమే. సుశీల, నీ కూడా ఇష్టమే కదమ్మా? ఇష్టమే అని చెప్పి సిగ్గుపడుతూ గదిలోకి వెళ్లిపోయింది సుశీల. శుభం. అమ్మాయి కూడా ఒప్పుకుంది. బాబు, మీకు తెలియనిది కాదు, మీకు కట్నంగా ఇవ్వడానికి మా దగ్గర కూడా ఏమీ లేవు. అయ్యయ్యో, నేను కట్నం ఏమీ అడగలేదు కదా. నాకీ కట్న కానుకలేమీ వద్దు. మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే అంతే చాలు. వీరయ్య మాటలకి అక్కడున్న అందరూ ఎంతో సంతోషిస్తారు. ఒక శుభముహూర్తాన వీరయ్య సుశీలకి వివాహం జరిపించారు పెద్దలు. సుశీలకి తన ఇంట్లో ఉన్న ఆవుదూడ అయిన లక్ష్మి అంటే ఎంతో ఇష్టం. అమ్మా, నాన్న, మీకు తెలుసుగా నాకు లక్ష్మి అంటే ఎంత ఇష్టమో. అది పుట్టినరోజే తన అమ్మ చనిపోతే ఆ రోజు నుండి అది నన్ను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా లేదు. నాన్న, లక్ష్మిని నాతో పాటుగా పంపిస్తారా అంటూ చాలా బాధపడుతూ అడిగింది సుశీల. సుశీల వెళ్తుంటే లక్ష్మి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ సుశీల పక్కనే నిలబడింది. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూసి సుశీల తండ్రి, సుశీల, నీ లక్ష్మిని కూడా నీతో పాటుగా తీసుకువెళ్ళు అని చెప్పి సుశీలతో పాటుగా ఆవుదూడ అయిన లక్ష్మిని వీరయ్య ఇంటికి సాగనంపారు. వీరయ్య కూడా లక్ష్మిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. లక్ష్మిని ఒక పశువులా కాకుండా తమ ఇంట్లో ఒక సొంత మనిషిలా చూసుకునేవాడు వీరయ్య. కొన్ని రోజుల తరువాత ఆ ఆవుదూడ లక్ష్మి వీరయ్యతో కూడా ప్రేమగా ఉండటం మొదలెట్టింది. ఒకరోజు వీరయ్య లక్ష్మిని తీసుకుని అడవికి వెళ్ళాడు. అమ్మా లక్ష్మి, నువ్విక్కడే ఉండి ఆకులు అలములు తింటూ ఉండు. నేను అడవి లోపలికి వెళ్ళి కొన్ని పండ్లు తీసుకొస్తాను. అప్పుడు లక్ష్మి అలాగే అన్నట్టు తలుపింది. వీరయ్య అడవిలోకి వెళ్లిపోయాడు. లక్ష్మి ఒక చెట్టు నీడన ఉండి అక్కడ ఉన్న పచ్చగడ్డి మేయిస్తూ ఉంది. అప్పుడే లక్ష్మి పైన ఒక చిరుతపులి దాడి చేసింది. లక్ష్మి భయపడిపోయి అంబా అంబా అనుకుంటూ అడవిలోకి పరిగెత్తింది. లక్ష్మి అరుపు విన్న వీరయ్య, ఏ అరుపు లక్ష్మిలాగే ఉందే. లక్ష్మిని ఏ క్రూర మృగమో వేటాడుతుందనుకుంటా. ఎలా అయినా లక్ష్మిని కాపాడాలి అనుకుని చేతిలో గొడ్డలి గట్టిగా పట్టుకుని లక్ష్మి అరుస్తున్న దిక్కుగా పరిగెత్తాడు. లక్ష్మి ఇక పరిగెత్తలేకపోయి ఒక దగ్గర అలసిపోయి కింద పడింది. అదే అదునుగా భావించిన చిరుతపులి లక్ష్మి పైన పంజ విప్పి దూకబోయింది. అప్పుడే వీరయ్య చిరుతపులిని అడ్డుకొని వీరోచితంగా ప్రాణాలను తెగించి లక్ష్మిని కాపాడాడు. ఆ దృశ్యాలను చూసిన తరువాత లక్ష్మికి వీరయ్యపై ఇంకా ప్రేమెక్కువైంది. కొన్ని నెలల తరువాత లక్ష్మి ఆవు పెద్దగా మారి ఒక దూడని కూడా కనింది. సుశీల, సుశీల, చూసావా, మన లక్ష్మి ఇంకో చిట్టి లక్ష్మికి జన్మనిచ్చింది. అబ్బా, ఎంత అందంగా ఉందండి, నాదిష్టే తగిలేలా ఉంది అనుకుంటూ చాలా సంతోషంగా ఉండగా వారి దగ్గరికి రాఘవయ్య అనే అతను వచ్చాడు. అతన్ని చూసిన వీరయ్య, అయ్యా, రండయ్యా, కూర్చోండి. మీరేంటిలా వచ్చారు? ఒక చిన్న కబురు పెడితే నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా. ఏం లేదు వీరయ్యా, ఇటు దిక్కుగా వెళ్తుంటే నిన్ను చూసి ఇక్కడికి వచ్చాను, అంతే. కానీ వీరయ్యా, ఇంకా ఎన్ని రోజులయ్యా తీసుకున్న అప్పు కట్టమని అడిగితే రేపు మాపు అని ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. ఇంతకీ ఎప్పుడు కడతావు? అయ్యా, నాకొక్క నెల గడువు ఇవ్వండి. ఎలాగైనా సరే ఈసారి మీ దగ్గర తీసుకున్న అప్పు మొత్తం తీరుస్తాను. వీరయ్యా, ఇలా ఎన్నిసార్లని నాతో చెప్పావో తెలుసా? ఈ ఇల్లమ్ము, నీ బాకీ పోను, ఇంకా కొన్ని డబ్బులు నీకే ఇస్తానంటే వినవు. అయ్యా, మా తాతల నుండి నాకొచ్చిన ఆస్తి ఈ ఇల్లు ఒక్కటే. దీన్ని లాభమంటారయ్యా? ఇప్పుడు ఈ ఇల్లు కూడా అమ్మేస్తే మేమిద్దరం ఎక్కడుండాలయ్యా? సర్లే వీరయ్యా, నేను నీ మంచి కోసమే అడిగాను. పొలానికి నీళ్లు పెట్టాలి. నేనేమో పట్నం వెళ్తున్నాను. అయ్యా, పొలానికి నీళ్లు నేను పెడతాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. సంతోషం వీరయ్యా.
అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు రాఘవయ్య. రాఘవయ్య వెళ్ళగానే సుశీల, ఏంటండి మీరు, ఆ రాఘవయ్య పనులన్నీ మీతోనే చేయించుకుంటాడు, కానీ ఒక్క చిల్లి గవ్వ కూడా చేసిన పనికి ఇవ్వడు. ఎందుకండి ఆయనకి పని చేయటం? ఆయనకి మనం ఎంత బాకీ పడ్డామో తెలుసా? అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే అయినా మనం తీసుకున్న అప్పు తిరిగిచ్చే వరకు ఆగుతాడు. ఇప్పటి వరకు మీరు ఆయన దగ్గర తీసుకున్న అప్పు కంటే ఎక్కువే పని చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే సుశీల, ఇప్పుడు చిన్న లక్ష్మి కూడా ఉంది, సంతోషంగా ఉండు. నీ చేతిలోనే మొదట పాలు పితుకు సుశీల అంటూ చెప్పాడు వీరయ్య. సుశీల సరే అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్లి పాలు పితకటం మొదలెట్టింది. అలా ఒక గిన్నెలో పాలు పిండేసి పక్కన పెట్టింది. ఇదిగోండి, ఈ పాలను తీసుకుని దేవుడి ముందు పెట్టి మొక్కండి. అలాగే సుశీల అంటూ వీరయ్య పాల గిన్నె పట్టుకుని పాలను చూడగా పాలపైన బంగారు రంగు ఉండటం కనిపించింది. ఇదేంటి, పాలు తెల్లగా ఉండాలి కానీ ఇలా బంగారు రంగులో ఉన్నాయేంటి అని ఆలోచించి ఆ పాలని ఒక జాలీతో మరొక పాత్రలోకి వడబోశాడు. ఆ జాలీలో చిన్న చిన్న బంగారపు రేణువులున్నాయి. వాటిని చూసిన వీరయ్య, సుశీల సుశీల ఇటు చూడు అంటూ అక్కడున్న బంగారు రేణువులు చూపిస్తాడు. ఇది అసలు బంగారమేనండి అంటూ ఆ రేణువులను దగ్గరికని చూసింది. తరువాత వీరయ్య ఆ బంగారు రేణువులను తీసుకుని ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళగా అతను ఆ బంగారాన్ని పరిశీలించి, వీరయ్య, నేను ఇంతవరకు ఇలాంటి నాణ్యమైన బంగారాన్ని చూడలేదు. ఈ బంగారానికి ఎన్ని డబ్బులిచ్చినా తక్కువే అంటూ వీరయ్యకి కొంత డబ్బిచ్చాడు. ఆ బంగారానికి అంత డబ్బొస్తుందనుకోలేదు వీరయ్య. సుశీల సుశీల చూసావా, ఎంత డబ్బో! అంతా లక్ష్మి వల్లే. మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో కాని మనకి లక్ష్మి దొరికింది. లక్ష్మి పాలల్లో బంగారం ఉంది. ఎంత మంచి మాట చెప్పారు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే కదండి అంటూ ఇద్దరూ వెళ్లి లక్ష్మిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. తరువాత రోజు నుండి రోజు వీరయ్య లక్ష్మి నుండి పాలు తీసి ఆ పాలల్లో ఉన్న బంగారం వేరు చేసి అమ్ముతూ ఆ వచ్చిన డబ్బుని కూడబెట్టి, అయ్యా రాఘవయ్య గారు, ఇదిగోండి నేను మీ దగ్గర తీసుకున్న అప్పు, వడ్డీతో సహా తీసుకొచ్చాను అంటూ రాఘవయ్యకిచ్చాడు. అంత డబ్బు వీరయ్య ఒకేసారి తెచ్చివ్వడంతో రాఘవయ్యకి ఆశ్చర్యం వేసింది. ఈ వీరయ్యకి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందబ్బా? డబ్బు తిరిగిచ్చాడంటే ఇక వీడు మన మాట వినడు. ఆ ఇల్లు మన చేతికి రాదు అంటూ మనసులో అనుకున్నాడు రాఘవయ్య. పైకి మాత్రం నవ్వుతూ ఉన్నాడు. సంతోషం వీరయ్య, మొత్తానికి ఈసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. మళ్ళీ డబ్బు అవసరమైతే చెప్పు. ఇక అప్పు చేయాల్సిన అవసరం ఏమీ రాదులేండి రాఘవయ్య గారు అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు వీరయ్య. తరువాత వీరయ్య రోజు ఆవు పాల నుండి తీసిన బంగారాన్ని అమ్ముకుంటూ మెల్లిమెల్లిగా పెద్ద ధనవంతుడిగా మారిపోతాడు. వీరయ్యని చూసి రాఘవయ్యకి అసూయ పుట్టడం మొదలైంది. నిన్న మొన్నటి దాకా నా కాళ్ల కింద పనిచేసిన వాడు ఈ రోజు నాకంటే పెద్ద ఇల్లు కట్టాడు. ఇదంతా ఆవు వల్లే అని అందరూ చెప్తున్నారు. ఆ ఆవుని ఎలాగైనా సరే వీరయ్య దగ్గర నుండి లాక్కోవాలి. వీరయ్య, నాకు నీ ఆవుని అమ్ముతావా? ఎంత డబ్బైనా సరే ఇస్తాను. ఇంట్లో ఆవుంటే అదృష్టం అని చెప్పాడు పంతులు. అయ్యా, నా అదృష్టాన్ని మీకెలా ఇవ్వమంటారు చెప్పండి? లక్ష్మిని ఇవ్వటం కుదరదు అంటూ చెప్పాడు వీరయ్య. రాఘవయ్య ఎన్ని డబ్బులిస్తానన్నా కూడా వీరయ్య లక్ష్మినివ్వడానికి ఒప్పుకోలేదు. ఈ వీరయ్య అడిగితే ఇచ్చేలా లేడు అనుకుని అదే రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా లక్ష్మిని దొంగతనంగా తీసుకుని వెళ్లి అడవిలో దాచాడు. పొద్దున్నే లేచి చూసిన వీరయ్యకి లక్ష్మి కనిపించక విలవిలలాడిపోతున్నాడు. సుశీల కూడా తన లక్ష్మి కనిపించకపోయేసరికి స్పృహ తప్పి పడిపోయింది. అయ్యో, నా లక్ష్మిని ఎవరు దొంగిలించారు అంటూ రాత్రింబవళ్లు లక్ష్మి కోసం వెతుకుతూ ఉన్నాడు. మరోపక్క సుశీల తన లక్ష్మి కోసం ఆ దేవుణ్ణి పూజిస్తూ లక్ష్మి దొరికే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనంటూ భీష్మించుకు కూర్చుంది. ఇంకో పక్క లక్ష్మి సుశీల వీరయ్య కనబడక అంబా అంబా అని అరుస్తూ అక్కడి నుండి తప్పించుకొని అడవి మార్గం గుండా 2-3 రోజులు కష్టపడి వీరయ్య ఇంటికి చేరుకుంది. లక్ష్మిని చూసి ఆ ఇద్దరు దంపతులు ఎంతో సంతోషించారు. 40 ఏళ్లు దాటిన గోపాలం బద్ధకానికి వీరాభిమాని అని తెలుసుకున్న దొంగ వీరయ్య గోపాలం చాదస్తపు భార్య
సుశీల ఇంట్లో లేని సమయం చూసి దొంగతనం చేయడానికి వచ్చాడు. గోపాలం సోఫాలో కూర్చున్నాడు. కత్తి చూపించి, మర్యాదగా నగలు డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు. బీర్వాలోని సీక్రెట్ లాకర్లో ఉన్నాయి. ఆ లాకర్ తాళాలు ఎక్కడున్నాయి? నా చాదస్తపు భార్య బీర్వా తాళాలు దూలానికి కట్టింది. అయితే లేచి తీసివ్వు. మన్నించాలి దొంగగారు, నేను లేవటం అనేది జరగదు. మర్చిపోయా, తమరు బద్ధకానికి ఎంతో ఇష్టమైన వారు కదా అని చెప్పి ఇంట్లో ఉన్న బీరువా దగ్గరికి వచ్చాడు. తను తెచ్చుకున్న సుత్తతో బీరువా తాళం పగలగొడుతుంటాడు. బద్ధకం గోపాలం మాత్రం అలా కూర్చొని ఉంటాడు. వీరయ్య దొంగ మాత్రం అంతా దోచుకొని దండం పెట్టి వెళ్లిపోతాడు. కొంత సమయం తరువాత ఇంటికి వచ్చిన చాదస్తపు భార్య సుశీలకు బీరువా పగిలి ఉండటం కనిపిస్తుంది. కంగారు పడుతూ, అయ్యయ్యో, బీరువా తాళం పగిలుంది. అందులో ఉండాల్సినవేమీ లేవు. ఏం జరిగిందో చెప్పండి. దొంగొచ్చాడు, తాళాలివ్వమని అడిగాడు. నేనివ్వలేదు. బీర్వా తాళాలు పగలగొట్టి కావలసింది తీసుకెళ్లాడు. బద్ధకంతో తమరు చూస్తూ ఉండిపోయారు కదా? అవును సుశీలా అని చెప్పగానే సుశీల తిడుతూ ఉంటుంది. కాలేజీ ఆవరణలోని ఒక బెంచి దగ్గర కూర్చొని చదువుకుంటున్న 20 ఏళ్ల లావణ్య దగ్గరికి తన ఫ్రెండ్ మాలతి వచ్చింది. నువ్విక్కడా? నీకోసం కాలేజీ లైబ్రరీలో వెతికొస్తున్నాను కదే. ఎందుకే? అయినా ఫోన్ ఉంది కదా, ఫోన్ చేస్తే నేనెక్కడున్నానో చెప్పేదాన్ని కదా. నా కోసం లైబ్రరీలో వెతకాల్సిన పని తప్పేది కదా. నేను ఆ విషయం మర్చిపోయాను. నన్నెందుకు వెతుకుతున్నావో గుర్తుందా నీకు? అబ్బా, గుర్తుందిలేవే. ప్రిన్సిపల్ మేడం నిన్ను రమ్మని చెప్పింది అని మాలతి చెప్పగానే లావణ్య ముఖాన్ని దిగులుగా బాధగా పెట్టింది. అనుకుంటూనే ఉన్నాను, సెమిస్టర్ ఫీ ఇంకా కట్టలేదు కదా, బహుశా దాని గురించి అనుకుంటా. బాధపడకుండా వెళ్లి మేడంని కలిసి రిక్వెస్ట్ చెయ్యి, వెళ్ళు అని చెప్పగానే లావణ్య ఆలస్యం చేయకుండా అక్కడి నుండి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వస్తుంది. లావణ్య, సెమిస్టర్ ఫీ ఇంకా కట్టలేదు? మేడం, అది మా మావయ్య స్వామిమాల వేసుకున్నారు, శబరిమల వెళ్లారు, రాగానే కట్టేస్తారు. కొంచెం టైం ఇవ్వండి మేడం. తను అందుబాటులో లేకున్నా మీ పేరెంట్స్ ఉంటారు కదా లావణ్య. ఉన్నట్టు నాకింతవరకు ఎప్పుడూ అనిపించలేదు మేడం. అదేంటి? మా అమ్మ సుశీల చాదస్తానికి శాశ్వత చిరునామా అయితే, మా నాన్న గోపాలం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ మేడం. అందుకే నన్ను మా మావయ్య చదివిస్తున్నాడు. సెలవులొస్తే మా మావయ్య దగ్గరికే వెళ్తాను మేడం. చాదస్తమంటూ బద్ధకమంటూ ఊరుకుంటే ఎలా లావణ్య? ఫ్రీ డేట్ అయిపోతుంది. తర్వాత ఏం చేద్దాం చెప్పు? నీ అమ్మకి ఫోన్ చేసివ్వు, నేను మాట్లాడుతాను అని ప్రిన్సిపల్ మేడం చెప్పగానే లావణ్య మరో మాట మాట్లాడకుండా తన తల్లి సుశీలకి ఫోన్ చేస్తుంది. సోఫాను కూర్చున్న గోపాలం తన ముందున్న టీపాయ్ మీద సెల్ ఫోన్ రింగ్ అవుతుంటే సుశీల వచ్చింది. అలా చూస్తూ ఉండకపోతే ఫోన్ ఎత్తి మాట్లాడొచ్చు కదండి. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ని కదా సుశీల, నేను పని చేస్తానా అని అంటుంటే సుశీల ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. హలో, ఎవరు? అమ్మా, నేను లావణ్యని అని కూతురు అనగానే ఏ తల్లైనా సంతోషిస్తూ, అమ్మా లావణ్య, ఎలా ఉన్నావు తల్లి? వేళకి తింటున్నావా? తల్లిని కూతుర్ని వేరు చేసే ఈ చదువులేంటో అని ఎంతో ఆప్యాయంగా అంటారుగా. కాని లావణ్య తల్లి చాదస్తబుది కదా. కోపంగా, లావణ్య నువ్వా? ఇప్పుడెందుకే ఫోన్ చేశావు? ఇప్పుడు అసలే యమగండం నడుస్తుంది అంది. లావణ్యకి కోపం వచ్చింది. కాని తనున్నది ప్రిన్సిపల్ ముందని గుర్తుంచుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుని వెటకారంగా, ఎంత దూరం నడిచిందమ్మా? ఒక 5-6 కిలోమీటర్ల వరకు వెళ్ళిందా అంటూ అడిగింది. సుశీలకు మరింతగా ఒళ్ళు మండింది. నా మంచి నీకు చాదస్తంలాగే కనబడుతుందే ఇప్పుడు. అందుకే ఆ వెటకారం బయటకొస్తుందని అర్థం చేసుకుంటున్నాను. అయినా ఇప్పుడు నువ్వు నైరుతి మూల దగ్గరే నిలబడి మాట్లాడుతున్నావు కదా అని సుశీల అంటుంటే లావణ్య ఫోన్ కట్ చేసి, ఇలా ఉంటుంది మేడం మా అమ్మ నాన్నలతో. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మ చాదస్తపు భార్య, మా నాన్న బద్ధకపు భర్త. కొంచెం గడువిప్పించండి మేడం. సరే లావణ్య, ఇప్పుడు నేను కట్టేస్తాను. మీ మామయ్య రాగానే తిరిగిచ్చేయి.
నీ ఎగ్జామ్స్ అయ్యాక నీ పేరెంట్స్ ని మార్చే ప్రయత్నం చేయి లావణ్య. అలా ఉంటే రేపు రేపు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు మ్యారేజ్ ఎలా అవుతుంది? షూర్ మేడం అని చెప్పి లావణ్య అక్కడి నుండి వెళ్లిపోతుంది. అవతల ఇంట్లో మాట్లాడుతూ ఉంటే ఫోన్ పెట్టేసిన కూతురు మీద సుశీలకి కోపం వస్తుంది. కాని వెంటనే, వామ్మో, ఇప్పుడు యమగండం నడుస్తుంది కదా, ఓపికగా ఉండాలి, సహనంగా ఉండాలి, లేదంటే మంచి ఫలితాలు రావు. అందుకు సాక్ష్యం నా కూతురే. ఇప్పుడు మాట్లాడుతుంటేనే ఫోన్ పెట్టేయడమే అనుకుంటూ ఉండగా గణపతి తన ట్రక్ తీసుకుని పెద్ద కిరాణా జనరల్ స్టోర్ దగ్గరికి వచ్చాడు. షాపు యజమాని సుదర్శన్ ని చూసి, బాబుగారికి ఇన్నాళ్లకి నా మీద దయ కలిగిందన్నమాట. ట్రక్ ఉంది బాబు, ఏదైనా పనుంటే చూడమని ఎన్నాళ్ల నుండి అడుగుతుంటే ఎన్నాళ్లకి ఫోన్ చేసి రమ్మన్నారు. చాలా సంతోషం బాబు అని సంతోషపడుతుంటాడు గణపతి. పాపం అతనికి తెలియదు కదా, చాదస్తపు భార్య, బద్ధకపు భర్త వాళ్ల దగ్గరికి కిరాణా సరుకులు తీసుకెళ్లిన తరువాత ఏం జరుగుతుందో అని. గణపతి, పక్కూళ్ళో గోపాలం, సుశీలమ్మ అనే దంపతులుంటారు. వాళ్ళకి ప్రతి నెల మన షాపు నుండే సరుకులు వెళ్తుంటాయి. ఈసారి సరుకుల్ని ఆ వెంకటయ్య తీసుకెళ్లనని మొండి చేస్తున్నాడు. అప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చావు, అందుకే ఫోన్ చేశాను. నేను తీసుకెళ్తాను బాబుగారు. వాళ్ళిల్లు ఎక్కడో చెప్పండి. వాళ్ళు ఆ ఊళ్ళో చాలా ఫేమస్ గణపతి. ఇలా గోపాలం, సుశీలమ్మ వాళ్ళిల్లు ఎక్కడా అని ఎవరినైనా అడిగినా చెప్తారు. అంత ఫేమస్ అయ్యారంటే వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబర్స్ అయి ఉంటారు కదా బాబు. అవును గణపతి, మరి వెళ్తావా నువ్వు? వెళ్తాను బాబు. అయితే సరుకులు మూట కట్టి పెట్టాను, ట్రక్ లో వేసుకొని వెళ్ళు అని చెప్పగానే గణపతి ఏమీ ఆలోచించకుండా సరుకుల మూటని ట్రక్ లో వేసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. కొంత సమయం తరువాత గోపాలం ఇంటి ముందు ఆగాడు. అయోమయంగా ఆ ఇంటి వైపు చూస్తూ, అక్కడ షాపు బాబు, ఇక్కడ వీళ్ళు ఫేమస్ అని చెప్పారు. ఇక్కడ వాళ్ల పేర్లు చెప్పగానే సడన్ గా మింగడానికి వచ్చిన అనకొండని చూసి ప్రాణభయంతో పారిపోయేలా పారిపోయారు. ఇంతకీ వీళ్ళు ఎందులో ఫేమస్? వీళ్ళ టాలెంట్ ఏంటో అనుకుంటూ ట్రక్కు దిగి సరుకుల సంచి నెత్తిన పెట్టుకుని గుమ్మం దగ్గరికి వెళ్లాడు. సుశీల అడ్డుపడింది. అదృష్టవంతుడివి బాబు, ఇప్పుడే యమగండం పోయి మంచి కాలం వచ్చింది. కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రా, అంతా శుభమే జరుగుతుంది. అయ్యో అమ్మగారు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? నేను ట్రక్కు డ్రైవర్ని, మీ అల్లుణ్ణి కాదు. మీ కిరాణా సామాన్లు తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టాలో చెప్తే అక్కడ పెట్టేస్తాను. నువ్వు ఎవ్వరైనా పర్వాలేదు బాబు, మొదటిసారి మా ఇంటికొచ్చావు, కుడికాలు లోపలికి పెట్టిరా అని చెప్పగానే గణపతి సంతోషిస్తూ కుడికాలు లోపల పెట్టాలని ఎత్తాడు. అంతే, తుమ్ము సౌండ్ వినబడింది. అయిష్టంగా ముఖం పెట్టి, బాబూ, నెత్తిన మూట కింద పెట్టి అక్కడ నల్లా ఉంది, కాళ్ళు చేతులు ముఖం కడుక్కొనిరా. తప్పదా అమ్మగారు? తప్పదు బాబు, వెళ్ళు అని చెప్పగానే ఇక చేసేదేం లేక గణపతి ఆ సరుకుల మూటని కింద పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు. సుశీల కిచెన్లోకెళ్తుంది. గోపాలం గుమ్మం వైపు చూస్తుంటాడు. గణపతి కాళ్లు కడుక్కొని సరుకుల మూట దగ్గరికొచ్చాడు. సుశీల పసుపు నీళ్లు తీసుకొచ్చి చల్లుతూ ఉంటుంది. బాబుగారు, కొంచెం ఇలా వచ్చి ఈ సరుకుల మూట ఎత్తండి. చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయలేను బాబు అని చెప్పగానే గణపతి అతి కష్టం మీద నెత్తిన పెట్టుకుని నిలబడ్డాడు. బాబూ, ఇప్పుడు కుడికాలు పెట్టి వచ్చేయ్ అని చెప్పగానే సుశీల మీద బల్లిపడింది. అంతే, సుశీల అదిరిపడి, బాబూ, నా మీద బల్లిపడింది, స్నానం చేసుకుని నేనొచ్చే వరకు ఇంట్లోకి రాకు అని చెప్పగానే బద్ధకస్తుడైన భర్త, మన కూతురికి పెళ్లి చేసే వయసొచ్చినా నువ్వు నీ చాదస్తాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు సుశీల. తమరు మాత్రం బద్ధకాన్ని బలాదూర్కి వదిలేసి బాధ్యతగా ఉన్నారా అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. ఓహో, అమ్మగారు చాదస్తపు భార్య, అయ్యగారు బద్ధకపు భర్త. ఇది తెలియక ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయిన నేనొక వెర్రి వెంగళప్పని అని సరుకుల మూటని అక్కడ పెట్టేసి వెళ్లిపోతాడు.